వచ్చేసాం మన మూడో రౌండ్ లోకి. మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఇక్కడ పందెం కట్టండి. అదృష్టం మీ ఫేవర్ లో ఉంటే కనుక మీరు గెలిచిన పందెం మీరు ఎవరి మీద పందెం కడితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఓడిపోతే కనుక మీ డబ్బులు ఎంత పందెం కట్టారో అంత ఎవరి మీద పందెం కట్టారో వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో లెట్ us get into our next round. కాయ్ రాజా కాయ్. మరి ఇప్పుడు విద్వాన్ తో స్టార్ట్ చేస్తున్నాను. పందెం కట్టాలి విద్వాన్. తన టాస్క్ తన లక్ ఎలా ఫేవర్ అవుతుందో చూద్దాం. వెల్కమ్ విద్వాన్. ఇప్పుడు చెప్పు, నీకు ఎవరి మీద పందెం కట్టాలన్నో చెప్పు. అనూష. అనూష ఎక్కువ కనిపిస్తున్నాయిగా, అంతే అమ్మా. డబ్బులు కనిపిస్తే అలా కళ్ళు పడతాయి. డబ్బులు చూడలేదు, ఆమె చూసి కాసాను. పందెం కోళ్ళ కనిపించిందా? మీరా జాస్మిన్ కనిపించిందా? అలా కాదు. మరి నువ్వు విషయాలు అనుకుంటున్నావా? వదినా అదంతా కాదు. అక్క అన్నాడు కదా, రిలేషన్స్ ఇలా మార్చేస్తున్నాడు. ఏంటంటే బాబోయ్ సినిమా తీస్తానంటాడు, కాసేపు పెద్ద అవుతానంటాడు, కాసేపు పెళ్లి చేస్తానంటాడు, కాసేపు పక్క అంటాడు, కాసేపు అయ్యో నా వల్ల కాదు. అనూష మీద ఎంత పందెం కడతావు చెప్పు నాయన. 2 రూపాయల 2 లక్షల పైసలు. 2 లక్షల పైసలు. నాకు మ్యాథ్స్ వీక్, విషయం చెప్పు. 2000. 2000 ఏది స్ట్రైట్ గా మాట్లాడు పిల్లోడు మాత్రం. 2000 రూపాయలు అనూష మీద పందెం కడుతున్నాడు. మనకు వచ్చినటువంటి ఆ గేమ్ హ్యాంగ్ ద హ్యాంగ్రీ. ఇప్పుడు హ్యాంగ్రీ దానికి హ్యాంగర్ చేయాలన్నమాట. ఇప్పుడు నువ్వు దీన్ని ఫస్ట్ హ్యాంగర్, ఆ తర్వాత హ్యాంగర్ కి హ్యాంగర్ బ్యాలెన్స్ పోకుండా సెంటర్ లో చక్కగా నిలబెట్టాలి. 65 సెకండ్స్ అండ్ మినిమం 6 హ్యాంగర్స్ ఉండాలి నీ వరుసలో. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అండ్ నీ సపోర్టర్ కూడా రెడీగా ఉన్నాడు. అభిలాష్ వచ్చేసాడు, చూసుకో. అయిన తర్వాత 5 4 3 2 1 అండ్ స్టాప్. వదిలే. నేనుండా ప్లీజ్ అన్న వదిలే అంటున్నాయి నీ 2000. అనూషకి ఇచ్చేసుకోపో. 2000 ఇచ్చే. పెద్ద స్టైల్ గా పందెం కట్టాడు. అనూష రైట్ నౌ లీడింగ్ విత్ 10,000 రూపీస్. తేజస్విని నెక్స్ట్ లీడ్ లో నువ్వే ఉన్నావు 6,000 తో. మరి ఇప్పుడు పందెం కట్టాల్సిన టైం నీదే. కాయ్ రాజా కాయ్కి స్వాగతం. వచ్చాయి. ఆల్ రైట్, మరి నీకు పందెం ఎవరి మీద కట్టాలనుంది? అనూష మీద పందెం కడతావు. ఎంత కడతావు? డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళ మీద అమ్మా. కాసే చెట్టుకే రాళ్ళన్నీ అంటారు. తప్పలే. ఎంత కడతావు? 1,000 రూపీస్ పందెం కడుతోంది అనూష మీద తేజస్విని. మరి పోయినా వచ్చినా బెనిఫిట్ జాగ్రత్తగా చూసుకుంది. ఇంతకీ నీకు వచ్చిన ఆట ఏంటంటే రోల్ బేబీ రోల్. ఏం చేయాలి? ఈ రిబ్బన్స్ ఉన్నాయి కదా, ఆ పైన హ్యాంగర్ కి ఉన్నాయి. నువ్వు ఏ సహాయం లేకుండా 2 రిబ్బన్స్ ని అట్ ఎ టైం చేతితో పట్టుకుని నీ చేతికి రోల్ చేసేసుకోవాలి ఇలాగా. 65 సెకండ్స్ లో ఈ 2 రిబ్బన్ రోల్స్ ని నువ్వు ఫినిష్ చేయాలి. ఇది నీ టార్గెట్. ఆల్ రైట్, యువర్ టైమ్ will start in few seconds. Are you ready? Yeah, ready. Your time starts now. ఎంత అందంగా చప్పట్లు కొట్టవా ఒకసారి.
పందెం కట్టావు కదా, 1000 రూపాయలు గెలిచావు. వెళ్ళి అనూష దగ్గర అలాగే తీసుకో. అనూష, కాయ రాజా కాయలో ఇప్పుడు నీ ఛాన్స్. కమ్ ఆన్ అనూష. ఆల్ రైట్. అండ్ ఇప్పుడు పందెం చెప్పు. తేజస్విని. తేజస్విని నేను పందెం కడతావు. ఎంత పందెం కడతావు? 1000. నీ వెయ్యి నీకు కావాలి అంతేనా? సింపుల్ గా అమ్మాయి నీ వెయ్యి తీసుకుంది, నీ వెయ్యి కావాలి. ఆల్ రైట్. మరి నీకు వచ్చినటువంటి టాస్క్ మడత కాజా అంటే ఏంటి? కాజాలు. కాజాలు. కాకినాడ కాజాలు అనుకుంటున్నావు, కానీ మడత కాజాకి కాకినాడకి రాజమండ్రికి ఉన్నంత తేడా ఉంది. మరి ఇంతకీ నీ గేమ్ ఏంటంటే ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటూ ఈ మడత పెట్టిన గ్రీటింగ్ కార్డ్స్ ని నువ్వు టేబుల్ నుంచి కిందకి పడేయాలి. జస్ట్ బ్లో దెమ్ ఆఫ్. ఉఫ్ అంతే, కిందకి పడాలి. అక్కడి నుంచి కిందకి పడాలి. అన్ని పడాలి. మరి ఒకటే పడితే నేను ఎలా ఇస్తా? అన్ని పడాలి. 65 seconds లో పడాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మొత్తానికి పందెం గెలిచేసుకున్నావు. తేజస్విని దగ్గర 1000 రూపీస్ తిరిగి తెచ్చేసుకోవచ్చు. గో అహెడ్. కాయ రాజా కాయ పూర్తయిపోయింది. మరి పందాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు మంచి పందెం కసితో కట్టేశారు. కానీ విద్వాన్ దగ్గర స్కోర్ ఎంత ఉందంటే 3000 రూపాయలే ఉంది. తేజస్విని దగ్గర ఉంది 6000 రూపీస్. అండ్ అనూష స్టిల్ లీడింగ్ విత్ 10,000 రూపీస్. మరి ఇక్కడ వీక్ పార్టిసిపెంట్ ఎవరమ్మా? విద్వాంసుడు. బాబు విధ్వంసం సృష్టిస్తానన్న విద్వాంసుడా? లోక కళ్యాణ కారక బాబు, సినిమా అధినాయక రానాయన. ఏమి ఉన్న 3000 లెక్క పెట్టి 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 మళ్ళీ లెక్క పెడుతున్నాడు.